సభ తమ్ముడు ఆ టైటిల్ పెట్టాడు. కానీ కొంచెం నవ్వుతూ సంతోషంగా క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. కొంచెం నవ్వుతూ సంతోషంగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి ఇంత చల్లని వాతావరణంలో కూడా మీరు రాగలిగారంటే నిజంగా ప్రభువును మీరు ప్రేమిస్తున్నారు. యేసు ప్రభు అంటే మీకు చాలా ఇష్టం కనుకనే అందరూ చూడండి, అందరూ కొంతమంది పడుకొని ఉన్నా, మీరు మాత్రం వచ్చారు. సో మీకు ప్రభు అంటే ఎంత ప్రేమ ఉందో మాకు అర్థమవుతోంది. ఈ గ్రామ ప్రజలకు ప్రభు అంటే చాలా ఇష్టమని నేను గమనిస్తా ఉన్నాను. మీ ఆసక్తిని బట్టి ప్రభువును మహిమపరుస్తున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. రైట్, కొంతసేపు సమయం 8:30 అవుతా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డగా, యాక్చువల్గా 1 గంట ప్రసంగం ఇవ్వాలని అనుకున్నా, కానీ టైము 8:30 అవుతా ఉంది కనుక త్వరగా నేను ముగించడానికి ఇష్టపడతా. నేను త్వరగా ముగించాలంటే నా మాటలు మీ చేతులు ఉన్నాయి. ఏంటయ్యా మీ చేతులు అని అంటే, మీరు ఎవరు కదలకుండా 2 మాటలు దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మనం చేస్తాం. ఇవి మనుషుల మాటలు కాదు, దేవుని మాట. దేవుని వాక్యము ఎవరికి దొరుకుతుందో, దేవుని వాక్యము ఎవరి దగ్గరికి వస్తుందో వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది దేవుని వాక్యం. బ్రతికిస్తుంది దేవుని మాట. కనుక రాత్రి దేవుని మాటలు మనం జాగ్రత్తగా ఆలకించాలని మనవి చేస్తా ఉన్నాను. ప్రభు నామానికే స్తుతి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. రైట్. సో మీరెవరు ఇక కదలకుండా అటు ఇటు తిరగకుండా, మా అన్న కూడా వచ్చి కూర్చోవాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. నేను డిస్టర్బ్ అయితే, ఎందుకంటే నాకు అట్లా చేస్తా ఉంటే చెప్పలేను, ఆ బలహీనత నాకుంది. కనుక అన్న వచ్చి కూర్చోవాలని ప్రేమతో మనం చేస్తాం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. చలివెత్తిన కూడా ఒక పని చేయండి, సప్పట్లు కొట్టారంటే వేడి కొడుతుందంట. సప్పట్లు కొట్టడం ద్వారా వేడి కొట్టి చప్పట్లు కొట్టడం ద్వారా దేవునికి మహిమ. 2, హార్ట్ బాగా పనిచేస్తుందంట, రక్త ప్రసరణ బాగా జరిగి. ఓకేనా? దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, ఇక విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. చదివిన తర్వాత అందులో నుంచి 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఓకేనా? దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, లూకాసు వార్త 2వ అధ్యాయము 10, 11 2 వచనాల్లో 3 విషయాలు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10, 11 వచనాలను చదువుదాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏమిటా సువర్తమానము అనంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరు ఈ రక్షకుడు అనంటే, ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. బాగా వినాలి. ఈ 2 వచనాల్లో 10, 11 వచనాలు, 2 వచనాలు చదివించాను. ఈ 2 వచనాల్లో 3 విషయాలను జ్ఞాపకం చేస్తాం. సో ఏ విషయాలను మనం ధ్యానించబోతున్నాం అనంటే, మొట్టమొదటిగా ప్రజలందరికీ, అది నెంబర్ 1. 2వ మాట ఏంటి మనం ధ్యానించబోయే 2వ మాట అనంటే, సంతోషకరమైన అనేది 2వ మాట. 3వ మాట ఏంటంటే 11వ వచనం, రక్షకుడు. ఈ 3 మాటల్ని ధ్యానం చేసి ముగిద్దాం. ఇప్పుడు చెప్పండి, ఏమేమి 3 మాటలు? రైట్, 1 ప్రజలందరికీ చెప్పండి, మొదటి మాట. 2వ మాట ఏంటంటే సంతోషకరం, చెప్పండి. 3వ మాట ఏంటంటే రక్షకుడు. ఈజీగా ఉంది గుర్తుపెట్టుకోవడానికి, 3 ముక్కలు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. 10 లక్షలు అంటే నంబర్ గుర్తుపెట్టుకుంటావు, రాయనికి రాకపోయినా నేర్చుకుంటావు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోలేదు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, 1 అందరికీ, ప్రజలందరికీ అన్నాడు. 2 సంతోషకరమైన సువర్తమానం అన్నాడు. 3 రక్షకుడు. సరే, ఈ 3 మాటల్ని
మనం ఆలోచించేద్దాం. నా వైపు చూస్తూ మీరు వినాలి. తమ్ముడు మీరు కూడా బాగా వినండి. దేవుడి రాత్రి మనలను దర్శించునగాక. ప్రీతి నా దేవుని బిడ్డరా, దూరాన సమీపాన ఉండి వాక్యాన్ని వింటున్న బిడ్డలను కూడా దేవుడు దర్శించునగాక. ప్రీతి నా దేవుని బిడ్డరా, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి సమస్త మానవాలు, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి మనుషుడు కూడా దేవుడు ఉన్నాడు అని 100% నమ్ముతాడు. అయితే కొంతమంది దేవుడు లేడు, దయ్యమో లేదు, అంత ట్రాష్, అంత అబద్ధం అని మరికొంతమంది, దేవుడు లేడు అనేటటువంటి కొంతమంది హేతువాదులు కూడా భూమి మీద ఉన్నారు. అయితే దేవుడు లేడు అని కొంతమంది చెప్పినా వారి గుండెల్లో ఏముంది అంటే, దేవుడు లేడని చెప్పే హేతువాదుల్లో కూడా దేవుడు ఉన్నాడన్న ఒక భయం వారి గుండెల్లో కూడా ఉంది. ఎట్లా చెప్తారయ్యా? దేవుడు లేడని చెప్పే వారి గుండెల్లో కూడా దేవుడు ఉన్నాడు అన్న భయం ఎలా ఉంది, ఎలా చెప్పగలరు అని అంటే, ఓ దేశంలో ఓసారి ఒక సభ జరుగుతూ ఉంది. ఆ సభకు పెట్టబడిన పేరేంటంటే దేవుడు లేడు అనే సువార్త సభలు, దేవుడు లేడనేటటువంటి 3 రోజుల మీటింగులు ఏర్పాటు చేయబడ్డాయి ఒక దేశంలో. సో ప్రపంచ నలుమూలల నుంచి మాట్లాడేటటువంటి వక్తలు, వాదించేటటువంటి వారు ఆ మీటింగ్కి వచ్చారు. చాలా వేల మంది ప్రజలు అలా ముందర కూర్చున్నారు. మాట్లాడే వక్తలు ఒక్కొక్కరు వచ్చి దేవుడు లేడనే అంశం మీద మాట్లాడుతూ వెళుతూ ఉన్నారు. మొత్తానికి వారు మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడు లేడు, దయ్యమో లేదు, ఉన్నదంతా సైన్సే అని మాట్లాడుతూ ప్రజలు ఇక ఆ మాటలు విన్నటువంటి ప్రజలు ఏ స్థితికి వచ్చారనంటే, నిజమేరా, ఇంతకాలం మనం దేవుడు ఉన్నాడని మోసపోయా, కానీ నిజంగా వీళ్ళు చెప్పింది విన్న తర్వాత దేవుడు లేడు అనేటటువంటి ఆ తీర్మానానికి వచ్చేసారు విన్నటువంటి ప్రజలు కూడా. మొత్తానికి 3 రోజుల సభలు ముగించబడేటటువంటి ఆఖరు క్షణంలో ఒక ఆయన ఆ సభల్ని నిర్వహించినటువంటి కన్వీనర్ ఇలా మైక్ తీసుకొని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ ఏమన్నాడు అని అంటే బాగా వినాలి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ, ముగింపు చెప్తూ, వందన సమర్పణ చేస్తూ ఇలా అన్నాడట, దేవుడు లేడు అనేటటువంటి ఈ జ్ఞాన మహాసభలు దేవుని దయ వల్ల బాగా జరిగాయి అన్నాడట. విన్నారా? అర్థమైందా మీకు? మరొకసారి జ్ఞాపకం చేస్తా, దేవుడు లేడు అనే సభలకు మనం అంతా వచ్చాము. ఈ 3 రోజులు చాలా అద్భుతంగా దేవుడు లేడనే అంశం మీద ఆ భక్తులు మాట్లాడారు, వాదించారు. అయితే చివరిగా చెప్పే ఆ కన్వీనర్ సభల కన్వీనర్ అన్నాడు, దేవుడు లేడు అనే ఈ జ్ఞాన సభలు దేవుని దయ వల్ల బాగా చక్కగా జరిగాయి అన్నాడట. నేనంట దేవుడు ఉన్నాడు, దేవుడికి మహిమ కలుగునగాక. రైట్, దేవుడు ఉన్నాడు. దేవుడు లేడని మనిషి పైకి వాదించిన అతని గుండెల్లో కూడా ఒక భయం, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడన్న భయం ఉంది ప్రతి మనిషిలో. అయితే నా ప్రియమైన దేవుడు కదా, ఆ దేవుడు ఎవరు? దేవుడు ఉన్నాడు నిజమే, అయితే ఆ దేవుడు ఎవరు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ రోజుల్లో కొంతమంది అనుకుంటున్నట్లుగా, బాగా వినండి విఘ్నత గల మనుషులారా, సత్యాన్ని అన్వేషిస్తున్న ప్రజలారా, జ్ఞానం కలిగిన దేవుని బిడ్డరా, ఈ రాత్రి ఒక సత్యాన్ని ఆలోచించేద్దాం. మనం అనుకుంటున్నట్లుగా కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు లేదు. సర్వ సృష్టికి ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆ సర్వ సృష్టికి ఒకే ఒక దేవుడు, ఆ ఒక్క దేవుడే సమస్త సృష్టిని కలుగ చేశాడు. ఇందుకు ఎవరు ఆయన? ఆ శుభవార్త చెప్పడానికి మేము వచ్చాం. దేవునికి మహిమ కలుగునగాక. ఆ చక్కని శుభవార్త నేను చెప్పాలని రాత్రి మరి నేను ఇక్కడికి రావడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. సో సర్వ సృష్టికి ఒకే ఒక దేవుడు కదా, ఎట్లా చెప్తారయ్యా ఒకే దేవుడు అని ఒకవేళ మీరు నన్ను అడగచ్చు. బాగా వినండి, బాగా ఆలోచించండి. రాత్రి ఆకాశంలో మనకి ఎంతమంది సూర్యులు ఉన్నారు? 1 10 మంది.
కర్నూలు అయితే ఒకటే సూర్యుడు కనబడతాడు, ఇక్కడ 10 మంది కనబడతారమ్మా, ఒక్కడేనా? సో ఆకాశంలో ఒకే సూర్యుడు, పగలు వెలుగునివ్వటానికి ఒకే సూర్యుడు, రాత్రి వెలుగు ఇవ్వటానికి ఒకే చంద్రుడు. సరే, భూమి మీద మనం బ్రతకడానికి ఎన్ని భూములు ఉన్నాయి? ఇక్కడ ఒకటి, కర్రలో ఒకటి భూమి, ఒక్కటే భూమి, ఒక్కటే సూర్యుడు, ఒక్కటే చంద్రుడు, ఒక్కటే భూమి. ఇవన్నీ ఒక్కొక్కటే ఎందుకున్నాయి అంటే వీటినన్నింటినీ కలగ చేసిన దేవుడు కూడా ఒక్కడే 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 గనక దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏ దేశస్థుడైనా సరే మనుషులందరూ కూడా ఒకే రూపంలో ఉన్నారు, ఒకే పోలికలో ఉన్నారు. అమెరికా వాళ్ళు కూడా మనలాగే ఉన్నారు, మన భారతదేశంలో ప్రజలు కూడా మనలాగే వాళ్ళు ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న ప్రజలను కూడా మనం గమనిస్తే వాళ్ళు కూడా మనలాగే ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా, మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 3 ఉన్నాయంటారా? 3, 4 ఉంటే ఎవరన్నా చెప్పండి, ఎన్ని ఉన్నాయమ్మా? 2 కళ్ళు. మరలా మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, అమెరికా దేశంలో ఉన్న వాళ్ళకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? సరే, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకు 2. రైట్. మరలా అడుగుతా, మనకి ఎన్ని చేతులు ఉన్నాయి? అమెరికా వాళ్ళకి, ఆస్ట్రేలియా వాళ్ళకు, పాకిస్తాన్ వాళ్ళకు, ఏ దేశస్తుడైనా తీసుకోండి, అందరికీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, భారతదేశంలో ఉన్న ప్రజలకు 2 కళ్ళు ఎలా ఉన్నాయో అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు కూడా 2 కళ్ళు, ఆస్ట్రేలియాలో ఉండే వారికి కూడా 2 కళ్ళు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి వారికి కూడా 2 కళ్ళు. అందరికి 2 చేతులు, వాళ్ళకు 2 చేతులు, వాళ్ళకు 2 చేతులు. అట్లా కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అమెరికా వాళ్ళను వాళ్ళ దేవుడు కలగజేసాడు అని అనుకుంటే, వాళ్ళ దేవుడు 2 కళ్ళు పెట్టాడు అని అనుకుంటే, మన దేశంలో మన దేవుడు వాళ్ళ దేవుని కన్నా గొప్పోడు అని అనిపించుకోవడానికి ఏం చేసేవాడు? 2 పెట్టాడా కళ్ళు? ఎన్ని పెట్టేవాడు? 4 పెట్టేవాడు. ఎందుకంటే మన దేవుడు గొప్పోడు అని చెప్పుకోవడానికి. సో మన దేశంలో 4 కళ్ళు పెట్టి, దేవుడు 4 కళ్ళు పెట్టి మానవుని తయారు చేస్తే, పాకిస్తాన్ వాళ్ళ దేవుడు ఒకవేళ 8 కళ్ళు పెట్టేవాడు, మేమే తక్కువనా అని. అలా లేదండి, అందరికి 2 కళ్ళు, అందరికి 2 చేతులు, అందరికి మెడకాయ మీద ఏముంది? తలకాయ. మెడకాయ మీద తలకాయ ఉంది. అక్కడ ఏమైనా వేరే ఉంటుందా? ఉండదు. అందరికి ఒకే రీతిలో, ఒకే రూపంలో మానవుడు ప్రపంచంలో ఒకే రూపంలో, ఒకే పోలికలో ఎందుకున్నాడు అని మనం ఒక్క నిమిషం ఆలోచన చేస్తే, మనందరినీ, ఆస్ట్రేలియా వాళ్ళనైనా, అమెరికా వాళ్ళనైనా, పాకిస్తాన్ వాళ్ళనైనా, భారతీయులనైనా ఒకే దేవుడే మనందరినీ కలగ చేశాడు గనక మనమంతా ఒకే దేవుని చేతి పని అయి ఉన్నాము. ఆ ఒక్క దేవుడే మనందరినీ సృజించాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆ ఒక్క దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తుతి కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నట్టు దేశానికి ఒక దేవుడు లేడు. ఒకే దేవుడే కలగ చేశాడు సమస్త సృష్టిని. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఎలా చెప్పగలరయ్యా అంటే మనం చదువుకున్నటువంటి వాక్యమే తేటగా తెలియజేస్తూ ఉంది. చదువుకున్న వాక్య భాగంలో 3 అంశాలను జ్ఞాపకం చేస్తున్నా. మొదటిది అంశము ఏమిటంటే అందరికీ అనే మాట కనబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. ఏంటందరికీ? ఆ ప్రాంతంలో యూదా దేశంలో యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆ అరణ్య ప్రదేశంలో, అడవి ప్రాంతాల్లో కొంతమంది గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు పుట్టిన సందర్భంలో అలా కాచుకుంటుండగా దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చి ఈ గొర్రెలు కాచుకుంటున్నటువంటి మందను కాచుకుంటున్న, రాత్రి వేళ మందను కాచుకుంటున్న గొర్రెల దగ్గరికి, కాపర్ల దగ్గరికి దేవుని దూత వచ్చాయి. దేవుని దూత ఎప్పుడైతే ఆ గొర్రెల కాపర్ దగ్గరికి వెళ్ళాడో వారికి ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. దేవుని మహిమ, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. ఉన్నటువంటి రాత్రి కూడా సడన్ గా వెలుగు రావడం చేత భయపడ్డారు గొర్రెల కాపర్లు. భయపడడంతో ఆ దేవుని దూత గొర్రెల కాపర్లతో మాట్లాడుతున్నాడు. మా గొర్రెల కాపర్లారా, భయపడకుడే, ఇదిగో మీకు ఒక శుభవర్తమానము చెప్పడానికి నేను వచ్చా. దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు. చీకట్లో ఉన్న ప్రజలారా, గొర్రెల కాపర్లారా, మీకు శుభవార్త చెప్పమని దేవుడు నన్ను పంపించాడు. ఏంటో ఆ శుభవార్త అంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం.
నేడు మేము మీకు తెలియజేస్తున్నాము అన్నాడు. మొట్టమొదటి మాట ప్రజలందరికీ కలగబోవు అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతా, బాగా జాగ్రత్తగా జవాబు చెప్పండి. ప్రజలలో అందరికా లేకుంటే ప్రజలలో కొందరికా? ఏమని రాస్తుంది అక్కడ? ప్రజలందరికీ ఉందా, కొందరికి ఉందమ్మా? అయిలారా, విఘ్నత గల మనుషులారా, జ్ఞానం కలిగిన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. కొందరికి అన్నాడా, అందరికి అన్నాడా? యేసు ప్రభుల వారి జన్మ అందరి కొరక కొందరి కొరక అని మన వాక్యంలో చూస్తే, యేసుక్రీస్తు ప్రభు లోకం అంతటి కొరకు ఆయన జన్మించాడు, వచ్చాడని లేఖనాల్లో మనం చూస్తాం. ఆయన కొందరి వాడు కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు నేను అనుకుంటున్నట్టు కొందరి వాడు కాదు. ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక ఖండానికి పరిమితమైన దేవుడు కాదు ఆయన. దేవుడు అనేటటువంటి ఆయనకు పరిమితులు ఉండవు, నో లిమిట్స్. హద్దులు లేనటువంటి గొప్ప దేవుడు, పరిమితానికి అపరిమితమైనటువంటి దేవుడు. ఆయనకు ఒక ప్రాంతానికో ఒక కులానికో అంటు కట్టేటటువంటి దేవుడు కాదు ఆయన. వాక్యములో తేటతెల్లగా దేవదూత మాట్లాడిన మాట, ఈయన ప్రజలందరికీ, ఈయన కొందరికి కాదు, ఈయన అందరికీ దేవుడు అనేటటువంటి మాట మన బైబిల్లో చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎవరో కొందరు అన్నారు. ఏమన్నారంటే, ఈ యేసుక్రీస్తు దేవుడు అసలు మన దేవుడు కాదు, ఈయన తెల్లొల్ల దేవుడు, ఈయన అమెరికా వాళ్ళ దేవుడు అన్నారు కొంతమంది. తెలియక, పాపం వాళ్ళకి తెలియక. యేసుక్రీస్తు ప్రభు నువ్వు నేను ఏ ఖండములో పుట్టామో అదే ఆసియా ఖండములో యేసు ప్రభు పుట్టాడు. అమెరికా వాళ్ళ దేవుడు అనకూడదు. ప్రియమైన దేవుని బిడ్డని రాత్రి సత్యాన్ని ఆలోచించాలని ప్రేమతో మనవి చేస్తున్నా. సో ఎవరో తెలియక ఈయన తెల్లల దేవుడు అని అంటే, మనలాంటి నల్లలు అంతా ఏమైపోతారు చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డగా, ఒక కులానికి ఒక మతానికి చెందినవాడు కాదు యేసుక్రీస్తు. దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చి చెప్పుచున్న చక్కని మాట, ఇదిగో ప్రజలందరి కొరకు ఆయన పుట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. సో ఆయన కొందరి వాడు కాదు. ఈ వచనం చెప్పుచున్న చక్కని మాట ఏంటంటే, కొందరి వాడు కాదు యేసుక్రీస్తు, ఆయన అందరి వాడు. చెప్పలు కొడదా? అక్కడ గడి కొడదాం. ప్రభుకు మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు కొందరి వాడు కాదు, ఆయన అందరి వాడు, అందరికి కావలసిన వాడు, అందరి కొరకు జన్మించిన వాడు, లోక మానవాళికి ఆయన రక్షణ ఇవ్వడానికి జన్మించిన వాడు. కనుక నంబర్ 1 మొట్టమొదటి మాట, ఆయన కొందరి వాడు కాదు, ఆయన అందరి వాడు. దేవునికి మహిమ కలుగునగాక. రైట్, ఒక మంచి మాట నేను జ్ఞాపకం చేస్తా, బాగా వినండి, శ్రద్ధగా వినండి, గలిబిలి లేకుండా మంచిగా వినండి. ఓ ప్రాంతంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు ఏం పేరు అంటే నారాయణ్ వామన్ తిలక్. ఈయన ఎవరు అని అంటే, ఈ పేరు మనకు కొత్తదే, కానీ ఈ పేరుకు సంబంధించిన ఒక ఆయన మనకు బాగా తెలిసిన ఆయన. సోషల్ స్టడీస్ లో చదువుకుంటున్న బిడ్డలకు తెలుస్తుంది. బాలగంగాధర్ తిలక్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు సమీప బంధువే ఈ నారాయణ్ వామన్ తిలక్. ఎవరైనా అంటే సనాతన బ్రాహ్మణ కుటుంబం, నిష్ఠా గరిష్ట కలిగినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి, మడి తడి ఆచరణను అనుసరించేటటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఈయన. ఎవరు? నారాయణ్ వామన్ తిలక్ అనేటటువంటి ఆయన. ఈయన ఆలోచన ఏంటంటే, ఎన్నో మత గ్రంథాలు, వాళ్ళ గ్రంథాలని చదివాడు. బాగా ఆలోచించండి రాత్రి. ఎన్నో మత గ్రంథాలను చదివాడు. ఆయనకున్న ఆలోచన ఏంటంటే, దేవుడు, నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలని చిన్ననాటి నుండి ఆసక్తి కలిగిన వాడు. సో ఎన్నో పుస్తకాలు చదివాడు, ఎన్నో మత గ్రంథాలు చదివాడు. కానీ ఏ గ్రంథాల్లో కూడా ఆయన వెతుకుతున్నటువంటి దేవుడు కనబల్లా, నిజమైన దేవుడు కనబల్లాదట ఆయనకు. అంటే ఆ మత గ్రంథాలు ఆయనకు అంత సంతృప్తిని కలిగించలా. వెతుకులో నిజ దేవుని వెతుకులాటలో ఉన్నాడు, గ్రంథాలు చదువుతూ ఉన్నాడు. ఆయన మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, నిజమైన దేవునికి 3 లక్షణాలు ఉండాలా అని అనుకున్నాడు తనలో. ఏంటి ఆ 3 లక్షణాలు అంటే, నిజమైన దేవుడు అని అనిపించబడేటటువంటి వాడు, నిజమైన దేవుడు అని పిలువబడేటటువంటి వానికి 3 లక్షణాలు ఉండాలి. ఏంటి ఆ 3 లక్షణాలు అని అంటే, నంబర్ 1, ప్రేమిన దేవుడుగా మొట్టమొదటిది ఏంటంటే, నిజమైన దేవుడు అందరికి చెందినవాడై ఉండాలి. నిజమైన దేవుడు అందరినీ సమానంగా చూసేవాడై ఉండాలి. ఇది రెండోది. మూడోది, నిజమైన దేవుడు పరమ పవిత్రుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఈ 3 లక్షణాలు ఏ దేవునిలో కనబడతాయో ఆయనే నిజమైన దేవుడు అని వెతుకులాటలో ఉన్నాడు నారాయణ్ వామన్ తిలక్.
ఆ రకంగా తమ గ్రంథాలన్నీ చదువుతా ఉన్నాడు. భూమి మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని గ్రంథాలు ఉన్నాయో ముందు తీసుకొని చదవడం ప్రారంభించాడు. నిజ దేవుని కనుక్కోవడానికి, నిజ దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుడు ఈ రోజు నారాయణ వామన్ లాగా ప్రతి బిడ్డ ఆలోచన చేయగలిగితే చాలా దగ్గరగారు. కానీ మానవుడు నిజ దేవుడిని తెలుసుకునే విషయంలో దారి తప్పిపోయాడు, తప్పటడుగు వేసిపోయాడు, చీకట్లోకి వెళ్ళిపోయాడు. ప్రేమ దేవుడిగా దైవత్వం కానీ నిర్దేవులను ఆరాధిస్తున్నాడు. అయితే నారాయణ వామన్ తిలకులో ఉన్న ఆశ, దేవుడు అనేవాడు అందరి వాడైందా, దేవుడు అనేవాడు అందరినీ సమానంగా ప్రేమించాలి, దేవుడు అనేటటువంటి వాడు పరమ పవిత్రుడు, పరిశుద్ధుడై ఉండాలి, పాపము లేని వాడై ఉండాలి అనే ఆలోచనతో వెతుకుతా ఉన్నాడు. ఎంత వెతికినా ప్రేమిన దేవుళ్ళగా నారాయణ వామన్ తిలక్ చెప్పే మాట, పుస్తకాలన్నీ చదివాడు, గ్రంథాలన్నీ చదివాడు. చదివిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను చదివిన గ్రంథాల్లో, నేను చదివిన మత గ్రంథాల్లో దేవుళ్ళు దేవతలు అని పిలువబడేటటువంటి వారు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళలో నాకు ఆ 3 లక్షణాలు కనపడలేదు అని బాధపడతాడు నారాయణ వామన్ తిలక్. అలా నిజ దేవుని తెలుసుకునే ప్రయత్నంలో ముందుకెళ్తా ఉన్నాడు నారాయణ వామన్ తిలక్. ఒకరోజు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి వాడే ఒకరోజు పూణేకి వెళ్ళాలని ట్రైన్ లో వెళ్తా ఉన్నాడు. ఆ ట్రైన్ లో కూర్చొని వెళ్తా ఉంటే ఒక ఆయన ఏం చేశాడంటే, ఇలా చిన్న బైబిల్ పుస్తకం ఒకటి ఉంటుంది కదా చిన్నది, ఆ చిన్న బైబిల్ పుస్తకాన్ని అక్కడ కూర్చున్న నారాయణ వామన్కు, బాబు ఈ పుస్తకాన్ని తీసుకొని చదవండి, యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి పుస్తకం చదవండి అని ఇచ్చాడట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తెలుసా, ఆ పుస్తకాన్ని బైబిల్ ఇస్తే ఆ బైబిల్ ఇలా తీసుకొని పైన పరిశుద్ధ గ్రంథం అని అంటే చదివి అలా పడేశాడంట. అలా పడేసి, ఇది మా పుస్తకము కాదు, సనాతన బ్రాహ్మణ కుటుంబం, ఇది క్రైస్తవుల పుస్తకం, ఇది యేసు ప్రభుకు చెందిన పుస్తకం, ఇలాంటి పుస్తకం మాకు ఇవ్వద్దు, ఇలాంటి దేవుని గురించి మాకు అసలు బోధించొద్దు అని బైబిల్ అట్లా పక్కకు పడేసాడంట. అప్పుడు కింద ఉన్న బైబిల్ని ఆయన తీసుకొని, ఆ దైవ సేవకుడు తీసుకొని, బాబు అయ్యగారు ముందు ఇందులో ఏముందో తెలుసుకొని, నీకు నచ్చకపోతే ఈ దేవునిలో, ఈ పుస్తకంలో రాయబడిన దేవునిలో లోపాలు ఏదైనా నీకు కనబడితే, తప్పులు ఏవైనా కనబడితే పుస్తకాన్ని చించేసి పడేయండి, నాకేం బాధలేదు. కానీ చదవకుండానే, ఇందులో ఏముందో తెలుసుకోకుండానే పుస్తకాన్ని తృణీకరిస్తున్నారే, ఇది మంచిది కాదు బాబు, దయచేసి ఒక్కసారి చదువు, బాలేకుంటే పక్కన పెట్టేసాయి, బాలేకుంటే దీంట్లోనికి రావద్దు, చిచ్చి పడేసాయి అన్నాడట. సరే ఇంతగా పెద్ద ఆయన చెప్తున్నాడు కదా అని ఆ బైబిల్ తీసుకొని మొత్తానికి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆ బైబిల్ తీసుకొని గూట్లో పడేసాడు. 3 నెలలు అయిపోయింది ముట్టుకోల, 3 నెలలు అయిపోయింది ముట్టుకోల. ఆ తర్వాత ఒక రోజు ఖాళీగా ఉన్న టైంలో ఆయనకి ఎందుకో దాని వైపు మనసు మళ్ళీంది. వెంటనే అటక మీద ఉన్నటువంటి ఆ బైబిల్ని తీసుకున్నాడు. ఇందులో ఏ తప్పులు ఉన్నాయో కనుక్కుందాం అని చెప్పి బైబిల్ని తెరిచి చక్కగా కూర్చొని చదవడం ప్రారంభించాడు. ఇక కొంచెం చదువుదాం, దీంట్లో ఏమేమి తప్పులు ఉన్నాయి కనుక్కుందాం అని ప్రారంభించాడు. చదువుతూనే ఉన్నాడు. 3 రోజులు అయింది చదువుతూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. 3 రోజులు చదివాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఆ 3 రోజులు బైబిల్ ఈయన చదువుతా ఉన్నాడు, కానీ ఆ బైబిల్ ఉన్న దేవుడు ఈయన హృదయాన్ని చదివాడు. ఈ 3 రోజులు బైబిల్ చదివిన తర్వాత నిజమైన దేవుడు యేసుక్రీస్తే అని తెలుసుకొని ఆయనను అంగీకరించి ఆ తర్వాత బాప్తిసం పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఈయననే నేను వెతుకుతున్న నిజమైన దేవుడు, ఈయననే ఈ బైబిల్లో నాకు దొరికాడు అని చెప్పి ఏ 3 లక్షణాలు ఉండాలని నేను ఆశపడ్డానో ఆ లక్షణాలు, ఆ గుణాలన్నీ ఈ దేవుళ్ళో నాకు కనబడ్డాయి అని ఆ దేవుని నామంలో, ప్రభు నామంలో మారు మనసు బాప్తిసం పొందుకొని హృదయం నిండా సంతోషాన్ని అనుభవిస్తూ ఏం చేశాడో తెలుసా, ఆ బైబిల్ తీసుకొని ప్రేమైన దేవుళ్ళగా ఆ తర్వాత తండ్రి ఇంటికి వెళ్ళాడు, భార్య ఇంటికి వెళ్ళాడు. భార్య ఇంటికి వెళ్తే బైబిల్ పట్టుకొని, బాప్తిసం పొంది బైబిల్ పట్టుకొని ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు ఏమన్నారంటే తెలుసా, రే బైబిల్ పట్టుకొని వస్తున్నావు, క్రైస్తవ కుక్కలాగా మారిపోయావే, అమెరికా వాళ్ళు పెట్టే సొమ్ముకు ఆశపడి మనమేంటి, మన కులమేంటి, సనాతన బ్రాహ్మణ కుటుంబం, నిష్ఠా గరిష్ట కలిగిన కుటుంబం, మడి తడి ఆచరణ అనుసరించే కుటుంబం, ఏంటంటే ఈ తక్కువ జాతి కులాల పుస్తకాన్ని పట్టుకొని వచ్చావు, ఆగక్కడ అని ముఖం మీద ఉమ్మేశారు. ఈ లోపల నుంచి అతని భార్య బయటకు వచ్చింది. భార్య బయటకు వచ్చి ఆ బైబిల్ పట్టుకొని వచ్చి నిలబడ్డ భర్తను చూసి
ఇదిగో ఇలాంటి క్రైస్తవ కుక్క, ఇలాంటి వాడు నాకు భర్తగా ఉండడానికి వీల్లేదని మెడలో ఉన్న తాళిలా తెంచబోతుంది. నాకు అవసరం లేదు ఇలాంటి భర్త. మెడలో ఉన్న తాళి తెంచబోతా ఉంటే ఆ భర్త అన్నాడు, నారాయణ వామన్ అన్నాడు, అమ్మా నేనేం తప్పు చేశానని తాళి తెంచబోతా ఉన్నావు? ఒక్కసారి తాళి తెంచే ముందు నేను చెప్పే మాట కొంచెం నెమ్మదిగా ఆలోచించేది. నేను నమ్ముకున్న ఈ దేవునిలో, నేను చదివి నన్ను మార్చిన ఈ గ్రంథంలో ఒక్కసారి నువ్వు కూడా చదువు. ఇందులో ఏదైనా తప్పు ఉంటే, ఈ దేవునిలో ఏదైనా లోపం ఉంటే, ఈ దేవునిలో ఏదైనా పాపం ఉంటే నాతో చెప్పు. నేను కూడా ఈ దేవుని పక్కకు వదిలేస్తా. ఈ గ్రంథమే నాకొద్దు, చించి పడేస్తా. నువ్వు కూడా చించి పడే. కానీ ఏముందో తెలుసుకోకుండా తాళి తెంచేస్తానంటున్నావు కదా, వద్దు తల్లి, ఒక్కసారి దయచేసి చదువు, ఆ తర్వాత నిర్ణయం తీసుకో అని బైబిల్ ఇచ్చాయి. ఇప్పుడు ఆమె కూడా ఏం చేసిందో తెలుసా? ఒక మూల కూర్చొని ఈ బైబిల్లో ఏమేమి తప్పులు ఉన్నాయో, ఈ దేవునిలో ఏమేమి తప్పులు ఉన్నాయని కూర్చొని చదవడం ప్రారంభించాం. అలా చదవడం ప్రారంభించిన తర్వాత మత్తయి సువార్త మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు చదివిన తర్వాత ఏం జరిగింది అంటే, దేవుడు అద్భుతంగా తన భార్యను కూడా మార్చాడు. ఆ బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడైతే పూర్తి చేసి చదివిందో, ఆమె కూడా యేసు ప్రభువును సొంత రక్షకునిగా తెలుసుకొని అంగీకరించి ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. అలా మార్చబడిన తర్వాత భర్తతో ఉంటుంది, అయ్యా ఇంతకాలము నువ్వు ఏ నిజమైన దేవుని కొరకు వెతుకులాడావో, ఆ నిజమైన దేవునికి ఎలాంటి లక్షణాలు ఉండాలో, ఆ నిజమైన దేవుడు అందరి వాడై ఉండాలి, కొందరి వాడై ఉండకూడదు, ఒక్క దేశానికి సంబంధించిన వాడై ఉండకూడదు, ఒక్క జాతికి పరిమితం వాడై ఉండకూడదని నువ్వు అనుకున్నావు కదా. ఆ దేవుడు నాకు బైబిల్లో కనబడ్డాడు. ఇదిగో సమానత్వం కలిగిన వాడై ఉండాలన్నావు దేవుడు. అదిగో వీళ్ళు తక్కువ కలము, వీళ్ళు ఎక్కువ కలం అనేది లేకుండా అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు నాకు బైబిల్లో కనబడ్డాడు. అంత మాత్రమే కాదు, పాపము లేని దేవుడు, పాపము చేయని దేవుడు, పాపము ఎరగని దేవుడు ఆయన బైబిల్లో నాకు కనబడ్డాడు. కామ క్రోధ మోహ లోభ మదమత్సరములు లేని ఆ జన్మ పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్ముషుడు, పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఎట్టి ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు మనకు సరిపోయిన దేవుడు. చప్పలుగుడితో ప్రభువును మహిమపరదా. యేసయ్య నామానికి స్తుతి కలుగునుగాక. అయ్యా నువ్వు వెతుకుతున్న దేవుడు కనుగొన్నాను. ఎప్పుడైతే ఆమె కూడా బాప్తిసం పొందిందో, హృదయంలో ఉన్న కలవరం అంతా పోయింది. హృదయంలో తెలియని సంతోషం ఇద్దరు అనుభవిస్తామన్న. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు సంచులు తొలగించుకొని బైబిల్ అందులో పెట్టుకొని మహారాష్ట్రలో ఉన్న సందులు పట్టణాలు తిరిగి, ఆ రాష్ట్రం అంతటా కూడా మహారాష్ట్ర ప్రాంతం అంతా తిరిగి దేవుని సువార్తను అందిస్తూ అనేక వేల సంఘాలను కట్టి గొప్ప దైవ సేవకులుగా, ఇదిగో వీరిలాగా ఈ దైవ సేవకులు భార్య భర్తలు ఎలా ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నారో, ప్రతి పట్టణాన్ని ఎలా దర్శిస్తున్నారో, యేసయ్య వాక్యాన్ని విత్తనపు వాక్యాలను పట్టుకుని ఎలా వెదజల్లుచున్నారో, ఆ దంపతులు కూడా మార్పు చెంది బాప్తిసం పొంది మహారాష్ట్ర అంతటా తిరిగి అనేక సంఘాలు, అనేక మంది విశ్వాసుల్ని ప్రభు కొరకు సంపాదించారట. చపలు కొడదామా? యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ నారాయణ వామన్ చరిత్ర మనకు చెప్పే సత్యం ఏంటి రాత్రి అంటే, మనం ఆరాధించే మన ప్రభువైన యేసుక్రీస్తు నీవు నేను అనుకున్నట్లు ఒక కులానికి, ఒక మతానికి చెందిన దేవుడు కాదు. దేవదూత, పైనుంచి వచ్చిన దేవదూత సాక్ష్యం ఇస్తుంది, ఈయన ప్రజలందరి కొరకు. బైబిల్లో 10 అపోస్తల కార్యాలు 10:36 రాయబడింది, యేసుక్రీస్తు అందరికి ప్రభు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. అన్ని దేశముల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని దేశములకు ఆయన దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి ఆ సత్యాన్ని నువ్వు గమనించగలిగితే చీకట్లోంచి వెలుగులోకి రాగలుగుతావు, నిత్య నరకము నుండి తప్పించుకోగలుగుతావు, నీ ప్రాణము మరణములో నుండి జీవములోనికి నా యేసయ్య దాటించునగాక. ఈ రాత్రి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచగలిగితే నా దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయనగాక. నంబర్ 1, మొదటి మాట, యేసుక్రీస్తు కొందరివాడు కాదు. చెప్పండి గట్టిగా, అందరివాడు. రెండో మాట ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరం. యేసు ప్రభు పుట్టుక మానవాళికి ఏం తీసుకొచ్చిందంటే సంతోషాన్ని తీసుకొచ్చింది. అందరు చెప్పండి గట్టిగా, ముగిస్తానని తొందరగా చెప్పాలి. యేసుక్రీస్తు పుట్టుక ప్రపంచ మానవాళికి ఏం తీసుకొచ్చిందంటే సంతోషం. మానవ సంతోషం కాదు ఇది, మహా గ్రేట్ జాయ్, మహా సంతోషం. బాగా వినండి, రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటయ్యానంటే, ఎలా మహా సంతోషాన్ని యేసు ప్రభుల వారు మనకి ఇచ్చారు అనంటే,
ఆయన పరలోకము నుండి భూమి మీదకి రావటం ద్వారా మానవాళికి, ప్రపంచ మానవాళికి ఏం కలిగిందంటే మహా సంతోషం. ఎలా కలిగింది అని మనం ఆలోచిస్తే, కూర్చోవేనా బాబు, బాప్తిసం ఇచ్చే యోహాను ఒక ఆయన ఉన్నాడు. ఆయన పుట్టినప్పుడు బైబిల్ ఒక మాట రాస్తుంది. బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టినప్పుడు అతని పుట్టుక అనేకులకు సంతోషాన్ని ఇచ్చింది. ఎవరి పుట్టుక చెప్పండి? ఎవరు తెలుసు? బాప్తిసం ఇచ్చు యోహాను పుట్టుక అనేకులకు సంతోషాన్ని ఇచ్చింది. యోహాను పుట్టుక అనేకులకు సంతోషాన్ని ఇస్తే, పరమ ప్రభు లోక రక్షకుడు యేసుక్రీస్తు పుట్టుక ప్రజలందరికీ ఆయనేమో అనేకులకు, ఈయననేమో ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చింది యేసయ్య పుట్టుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక సత్యాన్ని ఆలోచించేద్దాం. మనం పుట్టాము ఈ భూమి మీద, పుట్టామా లేదా? పుట్టాము కనుకనే ఇక్కడ ఉన్నాం కదా, రైట్. సో యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన పుట్టుక అనేకులకు ఎలా సంతోషాన్ని ఇచ్చిందో, నీ పుట్టుక నీ కుటుంబం వారికి సంతోషాన్ని ఇచ్చేటట్లుగా మనం బ్రతకాలి. అదే క్రిస్మస్ మనకు నేర్పిస్తున్న పాఠం. నీ పుట్టుక నీ కుటుంబానికి సంతోషం ఇవ్వాలి, నీ పుట్టుక నీ భర్తకు సంతోషం ఇవ్వాలి, నీ పుట్టుక నీ భార్యకు సంతోషం ఇవ్వాలి, నీ పుట్టుక నీ తల్లిదండ్రులకు సంతోషం ఇవ్వాలి. ఒక్కసారి రాత్రి ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుక ద్వారా ప్రజలందరికీ, సర్వ సృష్టికి మహా సంతోషం ఎలా కలగచేసిందో, నీవు పుట్టినందున అనేకులు సంతోషించేటట్లుగా మనం బ్రతుకుదమగాక. అడుగుతుంది రాత్రి, నీ జన్మ, నీ పుట్టుక ద్వారా, నువ్వు పుట్టినందున ఇతరులు సంతోషంగా ఉన్నారా? లేక బాధ పెట్టే వ్యక్తిగా బ్రతుకుతున్నావా? భార్యను బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నావా? భర్తను బాధించేటటువంటి భార్యగా ఉన్నావా? తల్లిదండ్రులను బాధ సతాయించేటటువంటి కుమార్తెలుగా ఉన్నారా? లేక పిల్లలను సతాయించే తల్లిదండ్రులుగా ఉన్నారా? ఒకసారి ఆలోచించేద్దాం. బాధ పెట్టేటటువంటి భర్తవా, సతాయించే భార్యవా, విసిగించే భార్యవా, ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించే. నీ పుట్టుక ద్వారా నీ ఇంటి వారికి సంతోషం కలుగుతుందా? ఏడుస్తున్నారా? ఇలాంటి భర్త నాకు ఎందుకు ఇచ్చావయ్యా, ఈ త్రాగుబోతుని ఎందుకు ఇచ్చావు, ఈ తిరుగుబోతుని ఎందుకు ఇచ్చావు అని ఒకవేళ భార్య ఏడుస్తూ ఉన్న ఆలోచించేది రాత్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పుట్టుక అందరికీ సంతోషం. మన పుట్టుక మన కుటుంబానికి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మూడో మాట చెప్పి నేను ముగిస్తా. 2 మాటలు అయిపోయినాయి. 2 చెప్పిన. ఒకటి ప్రజలందరికీ రక్షణ. ఒకటి అందరికీ దేవుడు ఆయన. 2 అందరికీ సంతోషం. రైట్. మూడో మాట చెప్పి ముగిస్తాం. 11వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, శుభవార్త, మహా సంతోషకరమైన శుభవార్త ఏంటి అని అంటే, దూత అన్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు అనండి. గట్టిగా రక్షకుడు అనండి. రక్షకుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఎవరు పుట్టారట? ప్రజలందరికీ, సర్వలోకానికి శుభవార్త ఏంటి అని అంటే, రక్షకుడు మీ కొరకు పుట్టాడు, భయపడొద్దు. మహా సంతోషకరమైన సువర్తమానం ఈ రాత్రి ఏంటంటే, రక్షకుడు పుట్టాడు. నేను అడుగుతా, ఈ రక్షకుడు ఎవరు అని అంటే, కింద బైబిల్లో రాస్తుంటది. రక్షకుడు అనే మాట దగ్గర ఒకటి కింద రాస్తుంటది. రక్షకుడు అంటే ఎవరు అంటే, యేసుక్రీస్తు. చెప్పండి, ఎవరు? యేసుక్రీస్తు అనే మాటకు, యేసు అనే మాటకున్న అర్థం ఏంటంటే రక్షకుడు. జీసస్ అనే మాటకున్న అర్థం ఏంటంటే రక్షకుడు. సేవియర్ టు దిస్ వరల్డ్. ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషంలో మనం ఆలోచన చేసి ముగించేద్దాం. అసలు ఈ రక్షకుడు వేటి నుంచి మనల్ని రక్షిస్తాడు, ఎక్కడి నుంచి మనల్ని రక్షిస్తాడు, ఎలా రక్షిస్తాడో ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఓకేనా? దేవునికి మహిమ కలుగునుగాక. మీరు అంటారు, ఇంత తొందరగా ముగిస్తామని మేము అనుకోలేదయ్యా అంటారు మీరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. రక్షకుడు మీకోసం పుట్టాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. సో క్రీస్తు మీ శబ్దానికి ఉన్న అర్థం ఏంటంటే రక్షకుడు. దేని నుండి రక్షిస్తాడు, వేటి నుండి మనం రక్షిస్తాడు అని మనం ఒక్క నిమిషం ఆలోచించగలిగితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవునికి ఉన్నటువంటి ప్రధాన సమస్యలో మొట్టమొదటి సమస్య ఏమిటంటే పాపం. పాపం వల్ల వచ్చేది ఏమిటంటే నరకం. చెప్పండి. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే పాపానికి, నరకానికి నడిపిస్తుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవునికి ఉన్న ప్రధాన సమస్యల్లో మొదటి సమస్య ఏంటంటే పాపం.
సో పాపం వల్ల నరకానికి వెళ్ళవలసినటువంటి మానవుడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సో పాపములో మగ్గిపోతున్న మానవుని, ఆ శాపములో మగ్గిపోతున్నటువంటి మానవాళిని, రక్షణ లేక చీకట్లో బ్రతుకుతున్నటువంటి మానవాళిని, నిజ దేవుడు ఎవరో తెలియక గాఢంధకారపు చీకట్లో కొట్టు మెట్టాడుతున్న మానవాళిని, సమస్త సృష్టిని రక్షించడానికి రక్షకుడిగా యేసుక్రీస్తుని నామమును ధరించుకొని యేసు ప్రభుల వారి లోకములో ఏతించారు, అడుగు పెట్టాడు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఎందు నుంచి మనల్ని రక్షిస్తాడు, దేని నుండి రక్షిస్తాడు, దేని నుండి కాపాడుతాడు అంటే నరకాగ్ని గుండమునకు నీవు నేను వెళ్లకుండా ఆయన మనల్ని రక్షిస్తాడు. ఎవరు రక్షిస్తాడు నరకము నుండి? ఎవరు నరకానికి వెళ్లకుండా కాపాడబడతారు? ఎవరు మరణములోనికి వెళ్లకుండా, పాతాళములోనికి వెళ్లకుండా ఎవరు తప్పించబడతారంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఏ రక్షకుడు భూమి మీదకి వచ్చాడో, పాపములో చనిపోతూ నరకానికి వెళుతున్న, చేజారిపోతున్న, నరకాగ్ని గుండానికి జారిపోతున్న మానవాళి ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది బాప్తిసం పొంది పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా ప్రభువుని ప్రేమ కలిగి జీవిస్తారో, యేసు యందు విశ్వాసం ఇచ్చిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటించబడటానికి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలో జన్మించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో నరకము నుండి, పాపము నుండి, మరణము నుండి ఎవరు రక్షిస్తారు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షిస్తారు. పాపము నుండి, మరణము నుండి, నరకము నుండి. ఎందుకనంటే పాపము నుండి, పాపంలో బ్రతుకుతున్న ఒక మనిషిని కాపాడాలనంటే పాపము లేని పరిశుద్ధుడే రావాలి. పాపం చేసేవారు రక్షించలేరు. బురదలో, గుంతలో, ఊబిలో పడ్డవాన్ని బయటికి తీయాలంటే బయట నుంచి ఒక చెయ్యి కావాలి, సహాయం చేసే చెయ్యి. ఆల్రెడీ బురదలో, ఊబిలో చిక్కుకున్న మరొక మనిషిని లాగలేడు. కనుక పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మానవాళిని రక్షించడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు నామాన్ని ధరించుకుని ఆయన భూమి మీదకి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి, నరకాగ్ని గుండానికి మనం వెళ్ళకూడదని, పాతాళానికి జారిపోకూడదని, యేసుక్రీస్తు నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వాలని, పరలోక రాజ్యాన్ని నీ కోసం నా కోసం సిద్ధపరిచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సత్యాన్ని ఆలోచించాలని, ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని, ప్రేమైన దేవుని బిడ్డలారా, ట్రైన్ ఎక్కక మునిపే టికెట్ ఎలా తీసుకుంటామో, మనము చావక మునిపే, మరణించక మునిపే యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకుని ఆయనని దేవునిగా, రక్షకునిగా మనం అంగీకరిస్తే, ఈ నారాయణ వామన్ లాగా మనం అంగీకరించగలిగితే దేవుడు మన జీవితాల్లో గొప్ప వెలుగులతో నింపునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కావాలి ఈ దినాల్లో మానవాళి కంటే? రక్షకుడు కావాలా? ఎవరు చెప్పండి, ఎవరు కావాలా? ఈ మాట చెప్పి నేను మీరు చెప్పవన్నా నేను చెప్పను. ఇదే లాస్ట్. ఏంటంటే ఒక సన్నివేశం బాగా వినండి, మైండ్లో పెట్టుకోండి ఈ సన్నివేశం. ఒక ప్రాంతంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, జర్మనీ దేశం అండి. జర్మనీ దేశాన్ని హిట్లర్ అనేటటువంటి నాయకుడు పరిపాలిస్తున్న దినాలవి. అడాల్ఫ్ హిట్లర్ అంటారు. ఈ హిట్లర్ ఆలోచన ఎలాంటిదంటే, నేను, నా దేశము, నా దేశ సైనికులే గొప్ప వాళ్ళు ప్రపంచంలో. ఇక ఆ కాలంలో ప్రపంచ సైనికులను, ప్రపంచ దేశాలను, వాళ్ళ దేశం తప్ప మిగిలిన దేశాలన్నీ పాడు చేస్తున్న దినాలు. హిట్లర్ అనే వ్యక్తి నాయకునిగా, అధ్యక్షునిగా తన సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఆ సైన్యాన్ని ప్రేమైన దేవుని బిడ్డలారా నడిపిస్తున్నటువంటి దినాలు. ఒకరోజు ఏం చేశారు ఈ సైనికులు అంటే, జర్మనీ దేశానికి చెందిన సైనికులు ఏం చేశారంటే, జర్మనీ దేశానికి పక్కనున్న మరొక దేశానికి ఉన్నటువంటి బ్రిడ్జ్ ఒకటి ఉందంట, కనెక్ట్ చేస్తూ. ఏముంది చెప్పండి, వినాలా? ఈ దేశానికి ఆ దేశానికి కనెక్ట్ చేస్తూ ఒక బ్రిడ్జ్ ఉందట. ఆ బ్రిడ్జిని ఒకరోజు తెల్లవారుజామున ప్రజలంతా, లోకమంతా నిద్రిస్తున్నప్పుడు తెల్లవారుజామున ఏం చేశారంటే బాంబు పెట్టి బ్లాస్ట్ చేపించాడు ఈ యొక్క హిట్లర్ అనేటటువంటి అధ్యక్షుడు. ఆ బ్రిడ్జి కూలిపోయింది. ఆ బ్రిడ్జి ఏం ప్రయాణిస్తుంది దాని మీద అంటే ట్రైన్ ప్రయాణిస్తుందట. ట్రైన్ వెళ్తుంది ఆ బ్రిడ్జి మీద. మొత్తానికి తెల్లవారుజామున చీకట్లో పేల్చి పడేశారు, బాంబు పెట్టి బ్రిడ్జి కూలిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ ప్రాంతంలో ఒక గొర్రెలు మేపుకుంటున్న ఒక కాపరి ఆ ప్రాంతంలో ఉండేవాడు. ఆయన ఈ సంఘటన చూశాడు. శబ్దం రాగానే ఏంటి శబ్దం అని వచ్చి చూస్తే బ్రిడ్జి కూలిపోయింది, బాంబు పెట్టి బ్లాస్ట్ చేశారు. అయ్యో బ్రిడ్జి కూలిపోయింది కదా, ఈ టైంలో ఒక ట్రైన్ వస్తుంది ఇటువైపు నుంచి, ఆ బ్రిడ్జి మీదుగా దూసుకునేది అవతలికి వెళ్తుంది.
ఇప్పుడు బ్రిడ్జ్ ఏమో పడిపోయింది, కూలిపోయింది. ఎట్లా ఆ ట్రైన్ లో ఉన్న ప్రజలంతా చచ్చిపోతారు కదా అని పరుగు పరుగున వస్తా ఉన్నాడు. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, రాళ్ళు రప్పలు తగులుతున్నాయి. లెక్క చేయకుండా ఎలాగైనా సరే ఆ ట్రైన్ లో ఉన్న ప్రజలందరి ప్రాణాలను కాపాడాలా అని పరుగులు తీసుకుంటూ వచ్చాడు ఆ గొర్రెల కాపరి. ఆ ట్రాక్ మీదకి వచ్చి నిలబడ్డాడట. ట్రాక్ మీదకి వచ్చి నిలబడ్డాడు, చేతులు ఇలా ఊపుతా ఉన్నాడు. ట్రైన్ వస్తా ఉంది. వెనకాలనేమో కూలిపోయిన బ్రిడ్జి వెనకాల ఉంది. దానికి ముందు నిలబడి ఇలా ఊపుతూ ఉన్నాడు. రావద్దు, ఆపండి సార్ అని ఆపి అని చేతులు అలా సిగ్నల్ చేస్తా ఉన్నాడు. ఆ డ్రైవర్ అనుకున్నాడట, ట్రైన్ నడుపుతున్న డ్రైవర్, వీడేదో ఆత్మహత్య చేసుకుని వచ్చినట్టున్నాడు. ట్రాక్ మీదకి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చినట్టున్న ట్రాక్ మీదకి అనుకున్నాడట. మొత్తానికి ఆపలే, పోతనే ఉంది ట్రైన్. ప్రియమైన దేవుని పిల్లలు, వెంటనే ఆ గొర్రెల కాపరి ఆ ట్రైన్ దగ్గరికి వస్తా ఉంటే చొక్కా తీసి ఇలా చేతులకు తీసుకుని ఊపుతూ ఉన్నాడు. ఒకవేళ చొక్కా ఊపుతేనన్నా ట్రైన్ ఆగుతుందేమో, ట్రైన్ ఆగితే ఎలాగైనా ట్రైన్ లో ఉన్న ప్రజలందరి ప్రాణాలు కాపాడబడతాయని. కానీ ఆ ట్రైన్ డ్రైవర్ అనుకున్నాడు, ఆ చొక్కాని ఇలా ఊపుతుండగా గొర్రెల కాపరి ఊపుతూ ఉన్న గమనించగా వీడు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చినట్టున్నాడని ట్రైన్ ఆపకుండా అలాగే తీసుకుని వస్తా ఉన్నాడు. మొత్తానికి చివరిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, నా గొర్రెలు ఏమైనా సరే అని చెప్పి గొర్రెలన్నీ వదిలిపెట్టి వచ్చేసాడు. ఎలాగైనా ఈ రోజు నేను ఈ ట్రైన్ లో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడాలా, నా ప్రాణం పోయినా పర్వాలా అనే త్యాగంతో ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ఎంత ఇలా ఊపుతూ ఉన్న ట్రైన్ డ్రైవర్ అర్థం చేసుకోవాలా, ఎంత స్పీడ్ గా దూసుకొని వచ్చాడో అంతే స్పీడ్ గా అతని మీద నుంచి వెళ్ళిపోయింది ట్రైన్. అతని మీద నుంచి ముందుకెళ్ళిపోయిన తర్వాత ప్రేమిన దేవుళ్ళరా, అతని బాడీ ఏమైందట తెలుసా? మొక్కలు అయిపోయింది. మొక్కలు మాంసపు మొక్కలు. తల ఒక చాట, తల ఒక స్థలములో, చేతులంతా ఒక స్థలములో, కాళ్ళు ఒక స్థలములో, ఇలా బాడీ అంతా నొజ్జు అయిపోయి మాంసపు మొద్దలుగా చల్లాచెదరై పడిపోయిందట. ట్రాక్ మీద అంతా రక్తపు సిక్తంగా మార్చబడిందట. ఆ తర్వాత ట్రైన్ డ్రైవర్ ఏం చేశాడంటే ఆపేసాడు. ట్రైన్ ఎక్కడికి వెళ్ళి ఆగిందంటే సరిగ్గా కొంచెం ముందుకు వెళ్ళిన లోయ, పడిపోయిన బ్రిడ్జ్ ఉంది, ఆ లోయ దగ్గరికి వెళ్ళి ఆగింది ట్రైన్. మొత్తానికి ట్రైన్ డ్రైవర్ దిగాడు. ట్రైన్ డ్రైవర్ దిగి ఆ సంఘటన చూస్తా ఉన్నాడు. చూస్తే ఆ గొర్రెల కాపరి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. మాంసం ముద్దలుగా మార్చబడ్డాడు. మాంసపు ముక్కలు అక్కడక్కడ చెల్లాచెదరగా పడిపోయాడు. ఇప్పుడు చూసి ఏడుస్తూ ఉన్నాడు ఈ డ్రైవర్. అయ్యో, ఇతను చావడానికి కాదు వచ్చింది, చచ్చిపోతున్నటువంటి వారిని కాపాడడానికి వచ్చాడు అన్న సత్యము డ్రైవర్ కి అర్థమైపోయింది. వెంటనే దిగి అక్కడ ఉన్నటువంటి మాంసం ముక్కలు చూసి ఏడుస్తా ఉన్నాడు. మోకాళ్ళు వేసి ఏడుస్తా ఉంటే లోపల ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ, డ్రైవర్ బాబు ఎందుకు అక్కడ ఉన్నావు, ఎందుకు ట్రైన్ ఇక్కడ ఆపావు, ఎందుకు ఏడుస్తున్నావు అని వాళ్ళు కూడా దిగి వచ్చారు డ్రైవర్ దగ్గరికి. దిగొచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఒక్కసారి అలా ముందుకు చూడండి అన్నాడు. ముందుకు చూస్తే ఏమైంది చెప్పండి? బ్రిడ్జ్ ఉందా? ఒక్కసారి అగాధం వైపు చూడండి, ఆ బ్రిడ్జ్ వైపు చూడండి, కుప్పకొలిపోయింది. ఆ ప్రజలంతా, ప్యాసింజర్స్ అంతా ఎప్పుడైతే చూశారో, అయ్యా మా ప్రాణాలు కాపాడావు, నీకు చాలా వందనాలయ్యా, నీకు చాలా థ్యాంక్స్ అయ్యా, నిజంగా హృదయపూర్వకంగా మీకు రుణస్థులమై ఉన్నామని ఆ ట్రైన్ లో ఉన్న ప్రజలంతా వందనాలు చెప్పడం మొదలు పెట్టారు, థ్యాంక్స్ చెప్పడం మొదలు పెట్టారు. వెంటనే ట్రైన్ డ్రైవర్ అన్నాడట, నాకు కాదు మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది, మరి ఎవరికయ్యా? ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా, ఉండండి, ఇక్కడే ఉండండి అని ఆ చల్లా చెదరుగా పడిపోయిన కాళ్ళు, చేతులు, మాంసపు మొద్దలు, తలకాయ, ఇదంతా నజ్జును చేపిన పరిస్థితులని ఒక బట్టలో వేసుకుని తెచ్చి వాళ్ళ ముందు పెట్టి, ఇదిగో మీరు నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది, ఈయనకు థ్యాంక్స్ చెప్పండి అన్నాడు. ఏం చేశాడయ్యా? మనమంతా చావవలసి ఉండగా ఇదిగో ఈ బ్రిడ్జి కూలిపోయింది, ఒక క్షణంలో ఈయన కనుక లేకపోతే ట్రైన్ ముందుకెళ్ళేది, మనమంతా చచ్చిపోయే వాళ్ళం. చావవలసిన మనలను ఇదిగో ఈ గొర్రెల కాపరి తాను బలైపోయి, తాను తన ప్రాణాన్ని బలిగా చేసి త్యాగం చేసుకుని మనందరినీ బ్రతికించాడు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, చెప్పేది ఏదనంటే ఈయనకు చెప్పండి అన్నారట. అందరూ ఆ మాంసం మొదల ఉన్న మోకాళ్ళు వేసి అందరూ ప్రార్థన చేసి థ్యాంక్స్ చెప్పారట ఆ వ్యక్తికి. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించేద్దాం ఈ రాత్రి. ఏంటయ్యా సత్యం అంటే, గొర్రెల కాపరి ఆ ట్రైన్ లో ఉన్న ప్రజల ప్రాణాలను ఎలా కాపాడడానికి తను తాను బలియాగముగా మార్చబడ్డాడో, ఆ పరమ గొర్రెల కాపరిని పిలువడుతున్న ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రపంచ మానవాళి కొరకు, సర్వ మానవాళి కొరకు, పాప విడుదల కొరకు, పాప విమోచన కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు నీ కోసం నా కోసం కల్వరి శిలువలో మరణించాడు, రక్తాన్ని కార్చాడు. ఎర్రటి ఎండలో ఆయన తల మీద మల్ల కిరీటం, చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి, ప్రక్కలో బల్లెప్పు పోటు,
తల మీద ముళ్ళ కిరీటం, ఆ ముళ్ళలో నుంచి కారుతున్న రక్తపు దారులు ఎందుకు, ఎవరి కోసం ఆయన మరణించాడనంటే ఆ గొర్రెల కాపరి ట్రైన్ లో ఉన్న వాళ్ళని ఎలా కాపాడడానికి మరణించాడో ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను 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 నన్ను మనందరినీ రక్షించడానికి, కాపాడడానికి రక్షకుడిగా భూమి మీదకి వచ్చాడు. ఈ రాత్రి ఓ మంచి నిర్ణయం తీసుకుందామా? నిజమైన దేవుడు, అందరి వాడు, ఆ తర్వాత అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు, ఆ తర్వాత పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు యేసుక్రీస్తు దేవుడు. ఇచ్చి గొప్ప దేవుని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో, పాపాన్ని విడిచిపెడతారో, రక్షణ మార్మనసు బాప్తిసం పొందుకుంటారో, అలాంటి వారికి నిత్య జీవాన్ని ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద 60-70 సంవత్సరాలే మనం బ్రతుకుతాం. కానీ యేసు ప్రభు నమ్ముకుంటే యుగ యుగాలు ఆ దేశంలో, ఎక్కడి నుంచి మనం భూమి మీదకి వచ్చామో అది మన దేశం. ఆ దేశంలో యుగ యుగాలు మనం బ్రతుకుతాం. 70 సంవత్సరాల జీవితం కావాలా? యుగ యుగాలు బ్రతికే జీవితం కోరుకుంటావా? ఈ రాత్రి నీ చేతిలోనే నిర్ణయం ఉంది. ఓ మంచి నిర్ణయాన్ని తీసుకో, ప్రభువును గుండెల్లో చేర్చుకో, పాప జీవితాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధముగా నీతిగా యథార్థంగా బ్రతుకు. యేసుక్రీస్తుకు సాక్షిగా నువ్వు జీవించగలిగితే ఒకరోజు ఈ లోకంలో కన్ను మూసిన 70 సంవత్సరాల జీవితం ముగించబడిన యుగ యుగాలు పరలోకంలో మనం బ్రతుకుంటాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక.